ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు జానీ మాస్టర్ ఎపిసోడ్లో ఎవరైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో అమ్మాయి స్టేట్మెంట్ ద్వారా ఇవాళ విచారించినారు. సో ఇంకో వార్తలు ఏమొస్తున్నాయంటే రాజీ పడే అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది. అమ్మాయి వీళ్ళేమో 2 కోట్లు అని చెప్పేసి, అమ్మాయి 8 కోట్లు, ఒక పర్టికులర్ మనీ దగ్గర వీళ్ళ మాట రావట్లేదు, కానీ రాజీ పడుతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. రాజీ పడితే కేసు ఎట్లా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుందా, లేకపోతే కోర్టు ఏం చెప్తుంది? ఇది వచ్చినాక రాజీ ప్రసక్తి ఉండదమ్మా. 376 చేసినాక రాజీ ప్రసక్తి లేదు. మిగతా కేసులు రాజీ అవ్వచ్చు, కానీ ఈ కేసులో 376 సీట్లు రాజీ అనేది లేదు. కోర్టు తేలాల్సిందే, తేల్చాల్సిందే. అమ్మాయి నేను రాజీకి వస్తా అంటే రాజీకి వస్తాను నీ ఇష్టం కాదు కదా. నువ్వు నన్ను మైనర్గా రేప్ చేశాడు అంటాము, మళ్ళీ లేదు నాకు ఓకే పర్వాలేదు అంటూ కోర్టు అంత ఒప్పుకోదు. ఖచ్చితంగా కోర్టు జరగాల్సిందే. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అంతే. అతనైనా ఈ అమ్మాయి తప్పుడు కేసు అయితే ఈ అమ్మాయి ఫేస్ చేయాల్సిందే. అతని పరువు నష్ట దావాన్ని ఫేస్ చేయాల్సిందే. అతను జరిగిన నష్టానికి చెల్లించాల్సిందే అమ్మాయి ఉంటే ఖచ్చితంగా. ఈ సెక్షన్ పెట్టినాక చాలా ఈజీ కాదు. అంత కాంప్రమైజ్ అయిపోయాం. అప్పుడు మేమిద్దరం దుబ్బించుకున్నది నాకు అప్పుడు చిరాకు అనిపించింది. ఇప్పుడు బాగా మళ్ళీ తలుచుకుంటే బాగా ఆనందంగా ఉంది అని ఇష్టం వచ్చిన మాట్లాడితే కుదరదు కదా.